పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అపహాస్యం పాలవుతోందంటున్నారు బీజేపీ నేత పురంధరేశ్వరి. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలకు రాసిన లేఖలో తెలిపారు. ఫిరాయింపు నిరోధానికి కఠిన చట్టం తేవాల్సి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని, అటు తెలంగాణ ఇటు ఏపీలో ఇతర పార్టీల నేతలకు మంత్రి పదవులు ఇచ్చి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని పురంధేశ్వరి అన్నారు. బీజేపీ భాగస్వామిగా ఉన్న ఏపీలో 4 వైసీపీ నేతలకు మంత్రి పదవులివ్వడాన్ని పురంధేశ్వరి తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీలకు రాజీనామా చేయని నేతల చేత ప్రమాణ స్వీకారం చేయించబోనని అన్న గవర్నర్ నరసింహన్ మాట తప్పారని, వైసీపీ నేతల చేత ప్రమాణం చేయించారని అన్నారు. అటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకొని పదవులిచ్చిందన్నారు. ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టం తేవాలని అన్నారు. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అపహాస్యం పాలవుతోందన్న బీజేపీ నేత పురంధేశ్వరి స్టేట్మెంట్ పై మరింత సమాచారం మా రిపోర్టర్ సత్యనారాయణ రెడ్డి తెలుసుకున్నారు. సత్యనారాయణ, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాజీ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత పురంధరేశ్వరి ప్రధాని నరేంద్ర మోడీకి, అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు తెలుగు రాష్ట్రాల స్పీకర్లకు ఆమె లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, పార్టీ ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతుందనే గుర్తు చేసి లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీ సీనియర్ నాయకురాలు ఆమె ప్రధానికి లేఖ రాయడంతో ఇది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చగా మొదలైంది. ఎందుకంటే పొత్తులో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకురాలు ఇలాంటి లేఖ రాయడం పట్ల ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ నాయకులు కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ 2 రాష్ట్రాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా ఇది పొత్తులో ఉన్న పార్టీకి ఇది సరైనది కాదు, ఇది ఇట్లే ఊరుకుంటే తమ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ పార్టీగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే అంశాన్ని కూడా ఈ లేఖలో వెల్లడించారు. మొత్తంగా ఈ ప్రధానమంత్రి అదేవిధంగా అమిత్ షాకు రాసిన లేఖలో పూర్తిగా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అపహాస్యమవుతుంది, రాజ్యాంగం ప్రకారంగా ఉన్న నిబంధనలను కూడా ఉల్లంఘిస్తూ తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలు, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుంది. ఇలాంటి పైన కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఆమె ఈ లేఖలో గుర్తు చేశారు. మొత్తంగా ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిగా వ్యవహరించాల్సిన గవర్నరు, అదేవిధంగా స్పీకర్లు కూడా సభా హక్కులను ఉల్లంఘిస్తున్న స్పీకర్లు కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సహించడాన్ని తప్పుపడుతూ ఆమె ఇలాంటి దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గుర్తు చేస్తూ కేంద్ర ప్రధానమంత్రికి ఈ లేఖలో వివరించారు. క్రాంతి, ఈ లేఖతో పార్టీ రాజకీయాల్లో ఎటువంటి మార్పు వచ్చే కనిపిస్తోంది? అసలు హైకమాండ్ నుంచి ఏదైనా స్పందన ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తోందా సత్యనారాయణ? అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్న బీజేపీ ఆమె సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె ఇలాంటి లేఖలు రాయడం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక జలకు ఇచ్చినట్టే అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆమె ఇతర పార్టీకి వెళ్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇటీవల తెలుగుదేశం 4 వైసీపీ ఎమ్మెల్యేలను కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోవడం, ఈ నేపథ్యంలోనే ఆమె లేఖ రాయడం కూడా తీవ్రంగా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ఈ రాజకీయాల్లో ఒక జలగ్గానే చెప్పొచ్చు. క్రాంతి, రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్లోకి వెళ్లే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.